ముందుగా న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ప్రకృతి సకల జీవరాశులకు నిలయం. ఈ ప్రకృతిలోని అణువణువు మానవ మనుగడకు జీవనాధారమైనది. కనుకనే దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోణను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. వాస్తవానికి పుట్టలో పాలు పోయకూడదు. పుట్టకు పాలు పోయాలనుకునేవారు పుట్ట దగ్గర ఒక మట్టి కంచుడు లేదా దొప్పను పెట్టి అందులో పోయాలి. అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం కాకూడదు. పాము విగ్రహాలను మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చును. మన పుణ్యకార్యం వలన వాటికి ఆనందం కలగాలి కానీ ఇబ్బంది కాకూడదు. ఇక పుట్టకు కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రాలలో వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్లే మార్గానికి అంతరాయం కలిగించకూడదు. పుట్టపై బియ్యం పిండితో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి. దీని వలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది. ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది. ఇక పూజ కొరకు తీసుకువెళ్లిన పసుపు, కుంకుమ, పూలతో అలంకరణ చేసుకొని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగారం, వెండితో చేసిన 5 నాగపడిగలను పుట్టలో వేసి ధూప, దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి. చివరిగా అక్షితలు చేతిలో పట్టుకొని మనస్సులో దాగి ఉన్న కోరికలను నాగదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు భక్తి శ్రద్ధలతో చేయాలి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మగవారు సాష్టాంగం, ఆడవారు మోకాలిపై వంగి, గర్భిణీ స్త్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతిలో తీసుకొని పొట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే గర్భ సంబంధమైన దోషాల నుండి ఉపశమనం దొరుకుతుంది. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయటం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సంశ్రీగూడెం గ్రామంలో నాగుల చవితి సందర్భంగా నాగమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నాగుల చవితి సందర్భంగా ఇక్కడి నాగమ్మ అమ్మవారిని భక్తులు తెల్లవారుజాము నుండి దర్శించుకుని నాగుల పుట్టకు పసుపు కుంకుమలతో పూజించి నాగేంద్రుడికి పాలు, గుడ్లు, తేగలు, చిమిలి, బొర్రగుంజు, పానకం, వడపప్పు, చలివిడిని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇక నాగుల చవితి సందర్భంగా నిడదవోలులో భక్తులు ఉదయం నుండి పాముల పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ అభీష్టాలు నెరవేర్చాలని కోరుకుంటూ నాగేంద్రునికి నైవేద్యాలు సమర్పించి దర్శించి తరిస్తున్నారు. ఎంతో మహిమాన్విత దేవతగా పేరుగాంచిన ఈ నాగమ్మను హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మొదలగు సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడకు విచ్చేసి అమ్మవారిని దర్శించి తమ మొక్కుబడులను తీర్చుకొని దర్శించి తరిస్తుంటారు.